Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. రఘు ఒక విషయం చెప్పండి, ప్రణవి నువ్వు కూడా ఇప్పుడు మీరున్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో, నువ్వు సింగింగ్ సైడ్, ఆయన డాన్స్ కొరియోగ్రఫర్. కానీ ఈ ఫీల్డ్ చాలా అనిశ్చితమైన ఫీల్డ్. అంటే మనం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు ఎలా ఉంటుంది అన్నది మనకు తెలుసు, బట్ రేపు ఎలా ఉంటుంది, ఎలా టర్న్ అవుతుందో కూడా తెలియదు. సో ఇంత అంటే అన్ఎక్స్ప్లెయినబుల్ ప్లేస్లో మీరు ఉన్నప్పుడు ప్రేమ వేరు, పెళ్ళి వేరు, కలిసి ఉండటం వేరు, బట్ కెరియర్స్ ఆర్ ఆల్సో ముడిపడి ఉన్నాయి మీ జీవితంతో. ఎప్పుడైనా ఆ కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటుందా మీలో? అంటే వాట్ టుమారో ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్స్. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఒక 3-4 ఏళ్ల క్రితం నువ్వు నేను చాలా మాట్లాడుకునేవాళ్ళం ఓవర్ ఫోన్. ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, బట్ నువ్వు చాలా సందర్భాల్లో యూ యూస్ టు ఫీల్ సో డౌన్ అండ్ బ్యాడ్ అబౌట్ ఎందుకు ఇట్లా జరుగుతుంది. ఐఎమ్ సో అంటే యు ఆర్ టాలెంటెడ్ అండ్ యూ యూస్ టు గెట్ గుడ్ ఆఫర్స్, అద్భుతమైన పాటలు పాడావు. ఒక పర్టికులర్ ఫేజ్లో డౌన్ అయిపోయింది. సో దట్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు చాలా షేర్ చేసుకున్నావు నాతో, అందుకని అడుగుతున్నాను. ఇలాంటివి మళ్ళీ రావచ్చు, మళ్ళీ పునరావృతం అవ్వచ్చు. ఎప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా ఇద్దరు? వాట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ అని. అంటే తనది పెళ్లి కాకముందు తనదేంటో నాకు తెలియదు. పెళ్ళి అయిన తర్వాత కాకపోతే ఐఎమ్ దేర్ డెఫినెట్గా. ఈ విషయం నాకు కూడా వర్తిస్తుంది, మీరు అడిగే క్వశ్చన్ డెఫినెట్ కదా. సో నేను చెప్పేది ఒకటే, అంటే నేను బేసిక్గా నాకున్న గ్రేట్ అసెట్టే దేవుడి దయ. అంటే దేవుడిని పట్టుకునే ఉంటాను నేను. అది నాకు నేర్పించిన నా తల్లి. తను ఎప్పుడు దేవుడిని 24 గంటలు పట్టుకునే ఉంటుంది, నన్ను తారలో పట్టుకొనే పెడుతుంది మా అందరినీ. సో ఇది పెద్ద అసెట్. ఇది అవ్వడంతో, ఈ అసెట్ మాకు ఉండడంతో నా లైఫ్లో నిజంగా నేను స్క్రాచ్ నుంచి ఎదిగాను, కానీ స్క్రాచ్ నుంచి ఎదిగి ఒదగలేదు, ఎప్పుడు దిగలేదు మళ్ళా. సో అలాంటి లైఫ్ ఎప్పుడు నేను చూడలేదు. ఇలా ఎదిగి అలా కిందికి దిగడం ఎప్పుడు చూడలేదు. సో ఇది చెప్పడమా, నమ్ముతారా నమ్మరా అనేది పక్కకు పెడితే డెఫినెట్గా తనలాగే నా మెంటాలిటీ కూడా, తను కూడా నాలో తన్ని చూసుకుంటాను, తనలో నేను చూసుకుంటాను. ఏంటంటే యూజువల్గా నా ఫీలింగ్ ఏంటంటే మనము ఒక 20 ఏళ్ళు మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. ఆఫ్టర్ 25 or 30 మీరు పనిచేయాల్సిన ఒక ఇండస్ట్రీ. పెళ్లి చేసుకొని పిల్లలు ఇవన్నీ ఈ టైంలో పనిచేసేదే ఇండస్ట్రీ. అంటే వెదర్ ఇట్ మే బి సాఫ్ట్వేర్ ఆర్ ఎనీథింగ్. సో ఈ 25 ఏళ్లలో మీరు రీచ్ అవ్వడానికి మీ గోల్కి ఒక 10 ఏళ్ళు పడుతుంది, 10-12 ఏళ్ళు. ఆ తర్వాత మీరు సాధించి మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. మీరు ఎంజాయ్ చేసేది ఒక 5 ఏళ్ళు లైఫ్, అంత లోపల అయిపోద్ది. ఇలాంటి టైంలో ఈగోస్, తర్వాత రకరకాల కల్మషాలు, రకరకాల నెగిటివిటీ, రకరకాల కాంపిటీషన్. నేనైతే ఒప్పుకోను కాంపిటేటివ్ ఫీల్డ్ అని, నేను ఒప్పుకోను. ఎప్పుడు ఇది కాదు ఏది కూడా కాంపిటేటివ్ అనేది ఉండదు. మీరు క్రియేట్ చేసుకుంటారు. అంటే ఎదుటోడు అనుకుంటాడు ఈడు నాకు కాంపిటీషన్, ఈడిని నేను నెగ్గాలి, క్రియేట్ చేస్తారు. కానీ ఎవరికి వాళ్ళు ఆనందంగా ముందుకెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు. ఆనందంగా మనకు ఉందిరా దేవుడు దయ, ఇది ఇచ్చాడు దేవుడు, ముందుకెళ్దాం అనేది ఎవడు చూడ్డు. ఎంతసేపు మన దానికన్నా మన తిండికన్నా పక్కన చూసేవాడే ఎక్కువ ఉంటారు. మీరు అన్న క్వశ్చన్లో నాకు ఆన్సర్ నేను ఒకటే ఇవ్వగలను. దీనికి ఏ రోజు కూడా ముందు ఎలా ఉంటుందని నేను ఊహించలేదు. అంటే రేపేంటి అనేది కూడా ఊహించలేదు. ఊహించకపోవడం కూడా చాలామంది పర్ఫెక్షనిస్టులు, మేబీ వాళ్ళ ఫాదర్ కూడా దే ఆర్ వెల్ మెయింటైన్డ్, అంటే వాళ్ళు స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని వెళ్ళారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు సడన్గా నాతో అన్నా, లేదా ఎవరన్నా ఇప్పుడు మీరు అడిగినా, నేను ఒకటే చెప్తాను, నాకు గ్రేట్ పవర్ దేవుడు ఇచ్చిన పవర్ ఉంది. నాకు అంతకంటే గొప్ప అదృష్టం మా అమ్మగారు ఉన్నారు. సో నాకు ఏ రోజు కూడా తక్కువ జరగలేదు, తక్కువ జరగదు. నేను మిమ్మల్ని ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడిగే ముందు, నేను మిమ్మల్ని అంటే మీరు నాకు ఒక అవకాశం ఇస్తారా ప్లీజ్ అని అడిగే బదులు, నేను మా ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని 150 సార్లు అడుగుతా, దేవుడా ప్రేమ గారి మైండ్లోకి వెళ్ళి దూరి నన్ను పిలిచమని ఒకసారి చెప్పు అంటాను. నేను అదే నాకున్న ఇండైరెక్ట్ రికమెండేషన్స్. ఎందుకంటే స్క్రాచ్ గాడ్ ఫియరింగ్ కాదు ఇది, ఇది గాడ్ బిలీవింగ్, దేవుడి మీద నమ్మకం. నేను ఒకటి చెప్పినా అండి, ఇంకొకటి, నేనే ఎందుకు రఘు మాస్టర్ అయ్యాడు, వాడే ఎందుకు శేఖర్ మాస్టర్ అయ్యాడు, వాడే ఎందుకు ఇంకోటి అయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే లేరా టాలెంటెడ్
డెఫినెట్గా గల్లీకి ఉన్నారు చాలామంది. ఎందుకు ఆ ప్రభావం జరిగి వాళ్ళే ఎందుకు పైకి వస్తున్నారు? నాకేమైనా కొమ్ములు ఉన్నాయా, లేదా అతనికి ఏమైనా ఉన్నాయా, ఇంకొకరికి ఏమైనా తక్కువ ఉన్నాయా, లేదా ఏంటి? నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక టైం అనేది దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. మేబీ నాలాగా మీకు ఇవ్వకపోవచ్చు, మీలాగా నాకు రాదు టైం. ఇప్పుడు మీరు నెగ్గారు, నేను నెగ్గాను రేస్లో. సో మీరు నెగ్గినట్టు అరే ప్రేమ గారు ఇలా వెళ్ళారు, ఈ సందులోకి వెళ్ళారు కాబట్టి ఇలా వెళ్ళారు, నేను కూడా ఇలానే వెళ్తానంటే నేను రీచ్ అవ్వలేను మీరు వెళ్ళినట్టు. అయితే ప్రణవి, దేవుడి కృప ఎంత ఉన్నా కూడా, ఎంత భక్తుడైనా కూడా రామదాస్ లాంటి కష్టాలు తప్పలేదు అంటారు. సో డౌన్ పీరియడ్ ఎవరికైనా వస్తుంది. డౌన్ పీరియడ్లో అది మీకు చాలా బాగా తెలిసినది అంటున్నారు. సో ఆ టైంలో ఎట్లా ఫేస్ చేసావు ప్రణవి? దే వాజ్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఐ రిమెంబర్, అందుకే నేను అడుగుతున్నాను. అంటే వర్క్ పరంగా ఉన్నా లేకపోయినా పక్కనే ఉంటూ, నువ్వు నా ఫ్రెండ్వి, చాలా ఇష్టము, అబ్బా ఎంత బాగా పాడతావు అన్నవాళ్ళే, ఆ అమ్మాయి సరిగా పాడదు, ఆ అమ్మాయి లేకపోతే ఆ అమ్మాయి లేదండి, ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలే హాస్పిటల్లో ఉంది అని ఆ అమ్మాయి పాడినంటూ ఉందండి, ఆ అమ్మాయికి ఇవన్నీ చీప్గా ఉంటున్నాయట అని చెప్పడము, ఇలాగ చాలా పోగొట్టారు. వర్క్స్ కానీ, షోస్ కానీ, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పెద్ద పెద్ద అవకాశాలు, ఇవన్నీ చాలా పోగొట్టారు. అప్పుడు నాకు చాలా 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 బాధేసింది. ఎందుకంటే నేను అనుకుని రాలే ఈ ఫీల్డ్లోకి, నేను అనుకున్న అసలు పాడే ఉద్దేశమే నాకు లేదు. నేను పాటగత్తెని అవుదామని నేను అనుకోలేదు ఎప్పుడు. నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను చాలా మంచి డాక్టర్ అవ్వాలి, ఒక పెద్ద సర్జన్ అయిపోవాలని నాకు చాలా కోరిక, నా ఏమో, నా గోల్. దానికోసమే నేను రాత్రి పగలు చదువుకునేదాన్ని. నాకు ఫిజియోథెరపీ ఫ్రీ సీట్ వచ్చింది నాకు. నేను అది వదిలేసి బిఏ మ్యూజిక్లో చేశాను. ఎందుకు? నేను ఇలాగే అది ఏ షోనో ఎక్కడో నేను చెప్పను కానీ షోకి వెళ్ళాను. ఇలాగే అందరం కలిసి పాడుతున్నాం, అందరం నుంచొని ఉన్నాము. నెక్లెస్ రోడ్లో పెద్ద స్టేజ్ వేశారు, అది చాలా ప్రెస్టీజియస్ షో, అంతా బాగుంది. పాడుతున్నా. నాకు అప్పుడు ఏదో మలేరియాను ఏదో వచ్చింది నాకు. వస్తే ఇంటర్లోనో 10th అనుకుంటా, అంతే 10th అయిపోయి ఇంటర్లో మలేరియాను ఏదో వచ్చింది. వస్తే నాకు ఈ బటర్ఫ్లై పెడతారు కదా, ఆ బటర్ఫ్లై అన్నీ పెట్టుకొని కూడా నేను వచ్చాను. వస్తే నన్ను పాడుతుంటే తోస్తారు స్టేజ్ నుంచి. పడిపోయాను నేను, అంత పెద్ద స్టేజ్ నుంచి కింద పడిపోయాను నేను నెక్లెస్ రోడ్లో. ఒక 4 feet 5 feet స్టేజ్ వేస్తారు కదా అందరికీ కనిపించడానికి. పడిపోయాను, నన్ను తోసేశారు పక్కకి, పడిపోయాను నేను. నాకు చాలా అవమానం అని నేను ఫీల్ అవ్వలేదు, అది అవమానం కింద ఫీల్ అవ్వలేదు. నువ్వు ఇట్లా తోసావు కదా, నువ్వు నన్ను తోసావు కదా, రేపు పొద్దున నువ్వే వస్తాను నా దగ్గరికి ఆటోగ్రాఫ్కి, నేను పాడతాను. అప్పటిదాకా నాకు పాటలు అంటే అంత ఇష్టమేం లేదు. ఓకే నేను పాడతా కాబట్టి ఏదో స్కూల్ తప్పించుకోవడానికి కాంపిటీషన్స్కి వెళ్ళడము అలా ఇలా నేను ఉపయోగించుకునేదాన్ని పాటల్ని, కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. అప్పుడు అనుకున్నా నేను, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు నా దగ్గరకు ఆటోగ్రాఫ్కి వస్తావు అనుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఒక 2.5 years 18 గంటలు పడుకోకుండా ప్రాక్టీస్ చేశాను నేను. రోజుకి 18 గంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని నేను. మా గురుగారి దగ్గర వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, హేమావతి గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఆవిడ తర్వాత వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేను క్లాసికల్ జాయిన్. ఆయన దగ్గరికి వెళ్ళి రోజు వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఆల్మోస్ట్ పడుకోవడానికే మా ఇంటికి వెళ్ళేదాన్ని నేను. అక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేశాను నేను. 2.5 years ప్రాక్టీస్ చేశాను. 2.5 years ప్రాక్టీస్ చేశాను. తర్వాత కట్ చేస్తే ఒక షో వచ్చింది, కేకే పాడుతున్నారు, అందరికీ తెలుసు కేకే. ఆయనతో పాటు నేను పాడాను ఆ షోలో. నేను ఒక్కదాన్నే పాడాను, నేను కేకే పాడాను. 2.5 years తర్వాత పాడాక ఇలా జరుగుతుంది. డబ్బింగ్స్ చెప్పేదాన్ని, యాజ్ యూ నో డబ్బింగ్స్ చెప్పేదాన్ని. అక్కడ విఎనాదిత్య గారు వినడం, అది కళ్యాణి మాలిక్ గారికి పంపించడము. వెంటనే ఓకే సార్ నేను వస్తాను అని చెప్పా. ఎప్పుడే వద్దు అని చెప్పేదాన్ని. ఎందుకంటే శంకర్ ఎహసాన్లో ఒక కాన్సర్ట్ చేశారు ఇక్కడ. అప్పుడు నేను సరదాగా వెళ్ళి నేను కూడా పాడా. అప్పుడంతా సరదానే నాది. అప్పుడు వెళ్తే లాయ్ అడిగారు, పాడు చాలా బాగా పాడుతున్నావు, పాడు నీది ఇవ్వు అంటే నేను పాడను అన్న. అంటే ఎందుకు పాడవు, ఇంత మంచి గొంతు పెట్టుకొని నువ్వు ఎందుకు పాడవు, పాడొచ్చు కదా, నేను పాడిస్తాను శంకరేశంలో. అంటే నేను పాడను, నేను డాక్టర్ని అవుతాను. నువ్వు డాక్టర్ అవ్వు తల్లి, నిన్నేం అనట్లేదు, నువ్వు ఒక్కసారి బాంబే రా నేను పాడిస్తాను అన్న ఆయననే. నేను వద్దు, నేను పాడను అని వదిలేసుకున్నాను నేను. ఇప్పుడు లేదు, నేను పాడాలి, ఖచ్చితంగా పాడాలి అని చెప్పి
ఆయన పిలిచిన వెంటనే వెళ్ళాను. అందులో ఆంధ్రుల సినిమాలో వైష్ణవి భార్గవి వాగ్దేవి అది ఒకటి, ఇంకొక చిన్న బిట్ సాంగ్ 2 పాడాను. తర్వాత మళ్ళీ చదువు, డబ్బింగు అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. కృష్ణ చైతన్య తెలుసు కదా, అందరికీ తెలుసు. నాకు చాలా మంచి ఫ్రెండ్ కేసీ. తను కిరాణి సార్ దగ్గర ఒక కోరస్లో ఒక సింగర్ తక్కువ అంటే వెంటనే వచ్చేస్తున్నా అని చెప్పి, మా కాలేజ్లో మీరు ఏమన్నా చేసుకోండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ స్టిక్ అయ్యాను. అంతే, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ఇలాగే ఉంటూ 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 మా మధ్యలో ఒక డౌన్ పీరియడ్ ఇలాగే వచ్చింది. ఎవరైతే నన్ను అప్పుడు స్టేజ్ నుంచి దోసేశారో వాళ్ళే వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, నేను చేసి చూపించా, ఓకే అనుకున్నాను. ఒక డౌన్ పీరియడ్ వచ్చింది. ఐ వాజ్ ఎమోషనలీ వెరీ సాడ్. ఎందుకంటే ఎన్నేళ్ళు కలుసున్నాము, 16 ఏళ్ళు 17 ఏళ్ళ ఫ్రెండ్షిప్, ఇంత చిన్న మాటతో తీసేస్తారా మీరు అని నేను చాలా ఫీల్ అయ్యాను. మీకు కూడా తెలుసు అది, నేను మీకు చెప్పాను అనుకున్నాను. తర్వాత మా అమ్మ చెప్పారు ఒకటే మాట, నువ్వు ఎప్పుడూ ఎక్స్ట్రావి కావు, నువ్వు ఎప్పుడూ వేస్ట్వి కావు. 7 సముద్రాల అవతల గుహలో ఒక రాజకుమారిని బంధించేసి ఉంటాడు రాక్షసుడు, నువ్వు విజయానివి, వెళ్ళి ఆ రాకుమారిని నువ్వు తెచ్చుకో అంది మా అమ్మ. ఒకటే మాట, అది తెచ్చుకోపో అంది, అంతే అయిపోయింది. ఆ తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. అనుకున్నా ఒకటే చెప్పింది, నువ్వు డౌన్లో ఉన్నా అప్లో ఉన్నా ఎక్కడున్నా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు ఎమోషనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ నిన్ను నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అన్నదే సక్సెస్ ప్రణవి. అవార్డ్స్ రావడమో లేకపోతే పెద్ద హిట్ సాంగ్స్ పాడడమో సక్సెస్ కాదు, దీన్ని సక్సెస్ అంటారు. ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు ఇంకెప్పుడు ఇలాగ డౌన్ఫాల్ అనుభవించవు, లేకపోతే అరే నేను పడిపోయాను నేను బెడ్ మీద పడిపోవు, నువ్వు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అని మా అమ్మ చెప్పింది. అంతే, అప్పటి నుంచి ఏమి పట్టించుకోవట్లేదు. వెళ్ళానా, ఒకసారి పాట పాడడానికి మైక్ దగ్గరికి వెళ్తే వెనక్కి తిరిగి రాకూడదు, వెనక్కి అస్సలు తిరిగి రాకూడదు. ప్రాణం పోతున్న ఆ పాట ఖచ్చితంగా బాగా రావాలి. అదే అనుకొని వెళ్తాను, మైకి దండం పెట్టుకుంటాను, పాడతాను, వెనక్కి వస్తాను. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.